అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! వానదేవుడు ఏమన్నా శివమెత్తుతుండా? రోనీ కార్తెల్నే రొంపి రొంపి చేస్తుండు. ఓరోకు వానలు, ఇంకో roku గాలి దుమ్ము దుమారాలు, ఇండ్లనే ఋతుపవనాలు. అబ్బో! పెద్ద నెత్తినొప్పే మోపేటట్టున్నది ఈ ఏడు గీ వానలు చేయంగా. సరే ఏడాదంతా గొట్టేటి వానల గురించి అటెంక మాట్లాడుకుందాం గానీ, ఇప్పుడైతే ఎక్కడెక్కడ కుమ్మరిస్తున్నాయో ఒక్కసారి అరుసుకొనొద్దాం పారి. రోడ్లేమో చెరువులైనాయి, బండ్లన్నీ ఈదుకుంటా పోతున్నాయి. ఏమిట్లకేం లేదు, వానలు దాంచుతున్నాయి. నల్ల మబ్బు మూసుకొచ్చి ముసురు పెట్టినట్టే పెట్టుకుంటా చిన్నగా ఊళ్ళల్లో చొరబడుతున్నాడు వానదేవుడు. ఈ వానలకే అటు అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాలువలు వాడుతున్నాయి, చెరువులు నిండుగుండల లెక్కనే కానొస్తున్నాయి. ఇటు వికారాబాద్ జిల్లాలో పడ్డ వానలకు తొవ్వలకు అడ్డంగా వాడుతున్నాయి నీళ్లు. బంటారం మండలం నాగారం వాగులో ఏకంగా ఓ కారే కొట్టకపోయింది. గీ నీళ్లు నన్నేం చేస్తాయని ఎగేసుకొని మోర్దోగపోయినట్టున్నాడు కావచ్చు డ్రైవర్ అన్న. మనుషులైతే ఒడ్డుకు పడ్డారు కానీ కారే గాన రాకుండా పోయింది వరద నీళ్ళల్లా. ఇక ఇదిట్టుంటే అటు కేరళలో కుండపోత వాన పడుతున్నది. ఋతుపవనాలు రువ్వడి మీద వచ్చి తాకుడుతోని దంచిండు వానదేవుడు. రోడ్లన్నీ చెరువులైనాయి, ఇండ్లన్నీ కుంటలైనాయి. కొట్టాయం, అలప్పుల, ఇడుక్కి, వయనాడు జిల్లాలలో పొట్టు దంచినాయి వానలు. ఇగిటు ఋతుపవనాలు కూడా రువ్వడి మీద వస్తున్నాయి. ఇప్పటికే ఏపీకి వచ్చిన ఋతుపవనాలు 2-3 వద్దులల్లా తెలంగాణలో కూడా కాలు మోపుతాయి అంటున్నారు మొగులు అధికారులు. ఇక ఇదిట్టుంటే ఆడు ఒడిశా దిక్కుపోతే ఎండలు దంచి ధనియాలు ముక్కిస్తున్నాయి అనుకో రాదులి. ఏగిస్తున్న గీ ఎండలకు వడదెబ్బ తగిలి పిట్టల లెక్కనే రాలిపోతున్నారు అక్కడి పబ్లిక్. 72 గంటలల్లో 99 మంది దానక జీవిడిసిలాట ఎండ దెబ్బకు తట్టుకోలేక. ఇట్ట ఓ రోజు ఎండలు, ఇంకో రోజు వానలు. తూర్పు దిక్కోగలం, పడమటి దిక్కోగలం అన్నట్టు దిక్కులు పంచుకొని తగ్గేదేలే అన్నట్టే దంచుతున్నారు వానదేవుడు, ఎండదేవుడు. మనకాడ కూడా ఇంకో 4 వద్దులల్లా వానలు దంచి కొట్టే కోపు ఉన్నదట. ఈ ఎవరి జాగ్రత్తలు ఉంటే మంచిది. ఏం చెప్తున్నా.